ఉమ్మడి నల్గొండ జిల్లా కాషాయ దళంలో అధ్యక్షుల నియామకం దుమారం రేపుతోంది. సూర్యాపేట యాదాద్రి జిల్లా అధ్యక్షుల నియామకం పెండింగ్ లో పెట్టగా నల్గొండ అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డిపై సీనియర్ నాయకులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో అంతంత మాత్రంగానే ఉన్న పార్టీ అంతర్గత కలహాలతో మరింత ఢీలా పడే ప్రమాదం ఉందా అంటే అవుననే రాజకీయ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని బీజేపీ నేతల్లో మొదలైన అసంతృప్తి సెగలు ఎంతకీ చల్లారడం లేదు. పదవుల కోసం కమలం నేతల్లో పోటీ తీవ్రం కావడం పెద్ద దుమారం రేపుతోంది. నాకు పదవి కావాలంటూ నేతలు పోటీ పడుతుండటంతో ఏం చేయాలో తెలియక అధిష్టానం తలలు పట్టుకుంటోందట. సూర్యాపేట, యాదాద్రి, భువనగిరి, నల్గొండ జిల్లా అధ్యక్షులపై రాష్ట్ర కమిటీ కీలక చర్చలు జరుపుతోంది. అయితే జిల్లా అధ్యక్ష పదవి కోసం కీలకమైన నేతలు పోటీ పడుతుండటంతో బాధ్యతలు ఎవరికి అప్పజెప్పాలన్న విషయంలో అధిష్టానానికి పెద్ద తలనొప్పిగా మారిందట. తీవ్ర తర్జన భర్జనల మధ్య ఎటకేలకు రాష్ట్ర పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షుడిగా నాగం వర్షిత్ రెడ్డిని ప్రకటించింది. దీంతో ఒక్కసారిగా నల్గొండ జిల్లాకు చెందిన సీనియర్ నాయకులు అసంతృప్తి వ్యక్తం చేశారు. బీజేపీ జాతీయ నాయకత్వం నియమ నిబంధనలకు విరుద్ధంగా రాష్ట్ర కమిటీ జిల్లా అధ్యక్షుడిని ప్రకటించిందని నిరసన గళం వ్యక్తం చేస్తున్నారు. నాగం వర్షిత్ రెడ్డికి వ్యతిరేకంగా బీజేపీ సీనియర్ నాయకులు బండారు ప్రసాద్ ఆధ్వర్యంలో నల్గొండలో మీడియా సమావేశం నిర్వహించి వర్షిత్ రెడ్డిని తొలగించాలని డిమాండ్ చేశారు. పార్టీని సమన్వయం చేయని నాయకుడిని అధ్యక్షుడిగా నియమిస్తే పార్టీ మరింతగా బలహీనపడే అవకాశం ఉందని మండిపడుతున్నారు. పార్టీకి విధేయులుగా చాలా సంవత్సరాల పాటు పనిచేస్తున్న వారిని కాదని, అనుభవం, అర్హత లేని వ్యక్తికి జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వడం సరైంది కాదని మండిపడుతున్నారు. అధ్యక్ష పదవి నుంచి నాగం వర్షిత్ రెడ్డిని తొలగించకపోతే పార్టీ కార్యక్రమాలకు తామంతా దూరంగా ఉంటామని హెచ్చరించారు. నాగంతో పార్టీ ఆగం కావడం పక్కా అని హెచ్చరిస్తున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో బీజేపీ శ్రేణులు నిరసనలు, ఆందోళనలతో రాష్ట్ర నాయకత్వం యాదాద్రి, భువనగిరి, సూర్యాపేట జిల్లా అధ్యక్షుల నియామకంపై డైలమాలో పడింది. సూర్యాపేట జిల్లా నుండి సంకినేని వెంకటేశ్వరరావు తనయుడు సంకినేని వరుణ్ రావుకు అధ్యక్ష పదవి ఇవ్వాలని ఒత్తిడి తీసుకొస్తున్నారు. అదేవిధంగా అధ్యక్ష పదవికి బొబ్బ భాగ్యారెడ్డితో పాటు కడియం రామచంద్రరావు, చల్లా శ్రీలతారెడ్డి, బూర మల్సూర్ గౌడ్ పోటీలో ఉన్నారు. అయితే ఇక్కడ ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి అధ్యక్ష పదవి ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. దీంతో అధ్యక్షుణ్ణి ప్రకటించకుండా పెండింగ్లో పెట్టింది. యాదాద్రి, భువనగిరి జిల్లా అధ్యక్ష పదవి కోసం చాలా మంది నాయకులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఉట్కూరి అశోక్ గౌడ్తో పాటు ఏసీ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, పడమటి జగన్మోహన్ రెడ్డి, పడాల శ్రీనివాస్ గౌడ్ పోటీ పడినప్పటికీ స్క్రీనింగ్ కమిటీ మాత్రం అశోక్ గౌడ్ వైపు మొగ్గు చూపినప్పటికీ చివరి నిమిషంలో ప్రకటించకపోవడం చర్చనీయాంశంగా మారింది. దీంతో యాదాద్రి, సూర్యాపేట జిల్లా అధ్యక్షులపై పీఠముడి ఎప్పుడు వీడుతుందో తెలియడం లేదు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాషాయ దళం ఇప్పుడిప్పుడే కాస్త పుంజుకునే దశలో ఉండగా పార్టీలో అసంతృప్తి, నాయకుల మధ్య పోటీ పార్టీని మరింత బలహీనపరిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో 1-2 చోట్ల తప్ప ఎక్కడా కూడా డిపాజిట్ దక్కిన దాఖలాలు లేవు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నప్పటికీ ఉమ్మడి నల్గొండ జిల్లాలో మాత్రం కమలం పార్టీ చాలా బలహీనంగా కనిపిస్తోంది. అయితే రానున్న రోజుల్లో పార్టీ మరింత ముందుకు పోవాలన్నా, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మెరుగైన స్థానాలు దక్కించుకోవాలన్నా బలమైన నాయకులు పార్టీని నడిపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాజకీయ అనుభవం, అందరినీ కలుపుకుని పోయే మనస్తత్వం, పార్టీకి విధేయుడైన పనిచేసేవారిని గుర్తించి అధ్యక్షులుగా నియమిస్తే రానున్న రోజుల్లో పార్టీ పుంజుకునేందుకు అవకాశం ఉంది.